హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో సమ్మర్ వచ్చేసింది కదండి, మనకు మంచిగా కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ వేసుకోవాలని అనుకుంటూ ఉంటాం. మేబీ అది వాకింగ్కి వెళ్ళడానికి కానివ్వండి, లేదా ఏదైనా టెంపుల్కి వెళ్ళడానికి కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఇంటికి వెళ్ళడానికి కానివ్వండి, ఎక్కడికైనా సరే ముందు కంఫర్టబుల్ డ్రెస్ అనేది కమ్స్ ఇన్ టు పిక్చర్. అంటే పార్టీ వేర్లో అలా కాకపోయినా రెగ్యులర్ యూసేజ్కి అయితే మనం కంఫర్ట్గా ఉండే డ్రెస్సులు కావాలి అని అనుకుంటాం కదా. సో స్కిన్ పైన హ్యాపీగా సాఫ్ట్గా మంచిగా ఇరిటేషన్ లేకుండా ఎంతసేపు అయినా క్యారీ చేయగలిగే చుడిదార్ డ్రెస్సెస్ యొక్క రివ్యూ ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ ఇవన్నీ కూడా అండర్ బడ్జెట్లోనే వచ్చేస్తాయి అనమాట. ఆబ్వియస్లీ ఏ డ్రెస్ అయినా సరే బడ్జెట్లో వచ్చినప్పుడే మనం ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో అందుకనే బడ్జెట్లోనే కొంచెం కంఫర్టబుల్గా లుక్ కూడా బాగుండే డ్రెస్సెస్ యొక్క రివ్యూ మీతో షేర్ చేస్తాను క్విక్గా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో సమ్మర్ అనగానే మనం కాటన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. సో కాటన్లోనే వచ్చిన ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది. ఇట్లా నేవీ బ్లూ కలర్ పైన, అంటే నేవీ బ్లూ అని కూడా కాదు, ఒకలాంటి కొంచెం గ్రీన్ మిక్స్డ్ బ్లూ అని చెప్పొచ్చు. దానిపైన మొత్తం ఇలాగా పైన ఇది షోల్డర్ పార్ట్ అనమాట, అక్కడంతా ఇలాగా ఫాయిల్ మిర్రర్స్ ఉన్నట్టుగా ఇలా ఇచ్చి ఎంబ్రాయిడరీలో ఇట్లా థ్రెడ్ వర్క్లో ఫ్లవర్స్లో ఇలా ఉన్నట్టుగా ఇచ్చి మిగతాదంతా ఇలా ప్రింట్ అనమాట. డ్రెస్ అంతా మొత్తం ఇలా ప్రింట్ వచ్చింది. హ్యాండ్స్ కూడా ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ఒక పట్టి ఇచ్చారు బార్డర్ లాగా. ఇక్కడ హ్యాండ్స్ పైన అంతా చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారనమాట. అండ్ ఈ ఫ్రంట్ వచ్చిన ప్రింట్ కూడా మీరు చూడొచ్చు. మధ్యలో పార్ట్లో మనకి ఇక్కడేమో మొత్తం ఫ్లోరల్ ప్రింట్, ఇక్కడేమో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నట్టుగా ఇలా ఇచ్చారు. ఇది మొత్తం స్ట్రైట్ కట్టే, ఇలా అటు ఇటు స్లిట్ తోటే వస్తుంది. దీనికి లైనింగ్ అది రాలేదు, బట్ క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఆబ్వియస్లీ ఇట్స్ ఏ కాటన్ డ్రెస్ అనమాట. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ చూడడానికి కూడా ఏదో జస్ట్ ఇంట్లో వేసుకునే డ్రెస్ లాగా కాకుండా మంచిగా బయటికి వేసుకెళ్లాలన్నా వేసుకెళ్లే విధంగా ఉందన్నమాట. అండ్ దీనికి ప్యాంట్ కూడా మనకి హ్యాండ్స్కి ఏదైతే ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారో అదే ప్రింట్లో స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది. ఇది కూడా మనకి కాటన్లోనే వచ్చింది. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద చున్నీ కూడా మనకి మంచి పల్చటి కాటన్ ఉంటుంది చూడండి, అట్లానే వచ్చింది అన్నమాట. మొత్తం సేమ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చి బార్డర్ లాగా ప్రింట్ ఇచ్చారు ఇలా. అండ్ అటు ఇటు ఇలాగా ఎడ్జెస్ట్లో ఇలాగా పెద్ద బార్డర్ లాగా కూడా వస్తుంది ఇలా. సో డ్రెస్ అయితే చాలా బాగుంది. అంటే కాటన్ కదా, చాలా కంఫర్టబుల్గా ఉంది. క్లాత్ వైజ్ అయితే అస్సలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట, అంత సూపర్ క్వాలిటీ ఉంది. లైనింగ్ లేకపోయినా సరే అస్సలు సీత్రూగా లేదు. అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. వేసుకుంటే ఫుల్ లుక్ ఎలా ఉంది అన్నది పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. సో అది ఒక డ్రెస్. సేమ్ అలాగే కాటన్ ఫీల్ తోటే, అంటే మనకి క్లాత్ కంప్లీట్ కాటన్ కాదు, బట్ ఫీల్ అలాగే ఉందన్నమాట. ఇది ఒక డ్రెస్. ఇది కొంచెం కలర్ కాంబినేషన్స్ ఏంటంటే ఎక్కువ బ్లూస్, రెడ్స్, గ్రీన్స్, బ్లాక్స్ ఇలా కాకుండా ఇది ఒకలాంటి కొంచెం గ్రేష్ షేడ్ ఉన్న బీచ్ కలర్ లాగా చెప్పచ్చు. సో ఇదేంటంటే మనకి యోక్ పార్ట్ ఒకటి ఇలా వస్తుంది. ఇక్కడ వేరే క్లాత్ ఇలాగా యోక్ పార్ట్ ఒకటి స్టిచ్ చేశారు. అండ్ మిగతాదంతా ఒకటే ఇలాగా ప్రింటెడ్ ప్యాటర్న్ లా వచ్చింది. హ్యాండ్స్ కూడా అటు ఇటు ఇలాగా పట్టీలాగా ఇచ్చారనమాట. ఇది కూడా అంతే మనకి స్ట్రైట్ కట్. అండ్ దీనిపైన ప్రింట్ కూడా చూడొచ్చు. అండ్ ఇది క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది, ఎంతసేపు అయినా హ్యాపీగా వేసుకోవచ్చు. దీనికి కూడా లైనింగ్ ఏమీ రాదు, బట్ చాలా అసలు సీత్రూగా అస్సలు లేదు. క్లాత్ కూడా బాగుంది. ఫీల్స్ లైక్ కాటన్, బట్ కొంచెం మిక్స్ ఉంది. బట్ కంప్లీట్ కాటన్ కాదు, 100% కాటన్ కాదు, కానీ ఫీల్ అయితే కాటన్ లాగానే ఉందన్నమాట అచ్చు. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మొత్తం ఇదే ప్రింట్ వస్తుంది మనకి టాప్. అండ్ ప్యాంట్ వచ్చేసరికి దాంట్లోనే కొంచెం బ్రైటర్ షేడ్ అనమాట, కొంచెం డార్కర్ షేడ్, బ్రైటర్ కాదు కొంచెం డార్కర్ షేడ్లో ఇచ్చారు, విచ్ ఇస్ లైక్ దిస్. అంటే యోక్ పార్ట్లో వచ్చిన ఈ డార్క్ కలర్ ఏదైతే ఉంటుందో అలా ప్యాంట్ ఇచ్చారనమాట. ఇది కూడా అంతే మనకి స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది, కానీ కింద ఇలాగా పట్టీలాగా ఇచ్చారు. ఇది ప్యాంట్. అండ్ చున్నీ కూడా ఉంది. దీనికి చున్నీ కూడా మనకి టాప్లో ఏదైతే ప్రింట్ వచ్చిందో, ప్యాంట్లో ఏదైతే ప్రింట్ వచ్చిందో ఆ రెండు మిక్స్ చేసి చున్నీ ఇచ్చారన్నమాట. ఇలాంటి చున్నీకి ఎస్పెషల్లీ ఇలా బార్డర్ లాగా ఉంటే బాగుంటుంది, లుక్ చాలా బాగుంటుంది అన్నమాట. చాలా క్లాసీగా డీసెంట్గా అనిపిస్తుంది. సో ఇది వేసుకుంటే అలానే అనిపించింది. ఎడ్జెస్లో కూడా ఇలా టాజిల్స్ అవన్నీ కట్టి ఉండడం వల్ల దాని లుక్ కొంచెం ఎన్హాన్స్ అయ్యింది అని అనిపించింది అనమాట. క్లాత్ కూడా బాగుంది ఇది కూడాను. అండ్ చున్నీ కూడా గుడ్ ఇనఫ్ లెంత్, అంతా కూడా బాగుంది. ఈ డ్రెస్ కూడా ఏంటంటే మనం ఏ అకేషన్కి అయినా సరే, అంటే మరీ పార్టీ వేర్ కాదు, మామూలుగా ఆఫీసులకి, కాలేజీలకి, ఇంట్లో వేసుకోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే హ్యాపీగా క్యారీ చేయొచ్చు. అండ్ దీని లుక్ కూడా చాలా క్లాసీగా అనిపించింది అనమాట నాకు. అండ్ రెగ్యులర్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ ట్రై చేయాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్ దాట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్,
ఇది రీసెంట్ గా తీసుకున్నాను, మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదండి. ఇది ఎలా అంటే ఆఫ్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చిన డ్రెస్ అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎలా అంటే సెమీ పార్టీ వేర్ లాగా కూడా వేసేసుకోవచ్చు. యోక్ పార్ట్ దగ్గర అంతా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది అన్నమాట. థ్రెడ్ వర్క్ అండ్ అలాగే చిప్ వర్క్ వచ్చింది. అండ్ ఈ క్లాత్ కూడా లిటిల్ బిట్ షైనీగా ఉందన్నమాట. నాట్ లైక్ మామూలు పల్చటి క్లాత్ లా కాకుండా షైనీగా ఉంది. అండ్ విత్ లైనింగ్ వచ్చింది దీనికి. ఇదిగోండి, విత్ లైనింగ్ వచ్చింది అన్నమాట టాప్ కి. అండ్ ఇది ప్యాంట్, స్ట్రైట్ ప్లెయిన్ ప్యాంట్ ఉంటుంది కదా అది. సమ్మర్ లో కొంచెం వైట్ ఆర్ ఆఫ్ వైట్ లో కావాలనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ చెక్ దిస్ డ్రెస్. ఎందుకంటే వేసుకుంటే, చూసిన దానికన్నా వేసుకుంటే చాలా బాగా నచ్చేసింది నాకు ఇది. నేను వేసుకున్న క్లిప్పింగ్ కూడా పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి మీకు ఐడియా వస్తుంది చూస్తే. చున్నీకి మొత్తం ఇలాగా బాందిని ప్రింట్ వచ్చింది అనమాట కింద సైడ్. ఇక్కడ పైన సైడ్ కూడా ఇలాగా ఒక సర్కిల్ ప్యాటర్న్ లో బాందిని డాట్స్ తోటి ఇచ్చారు. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంది. రీసెంట్ టైమ్స్ లో తీసుకున్న చుడిదార్స్ లో బాగా నచ్చిన డ్రెస్ అనమాట ఇది. సో ఇది ఆల్రెడీ మీకు ఇంతకు ముందు కూడా షేర్ చేశాను. నేను మొన్న ఒకసారి వేసుకున్నాను కూడా, చాలా బాగా అనిపించింది. అందుకే మీకు మళ్ళీ షేర్ చేస్తున్నాను. అది చాలా బాగుంది ఆ డ్రెస్. క్లాత్ కూడా లైనింగ్ తో సహా వచ్చింది కాబట్టి చాలా కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు ఎంతసేపు అయినా సరే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ ఇన్ స్కై బ్లూ కలర్. మనకి సమ్మర్లో ఏంటంటే ఎక్కువ లైట్ కలర్స్ని ఎక్కువ ఆప్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇది ఒక లైట్ స్కై బ్లూ కలర్ డ్రెస్. ఈ మధ్య కాలంలో లైట్ బేబీ పింక్ కానీ, లైట్ ఇట్లా స్కై బ్లూ కానీ ఇట్లాంటివి అసలు ట్రై చేయలేదు నేను అని అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు చూసినా బ్లూలు, రెడ్లు, బ్లాక్లు ఇట్లాంటివి ఎక్కువ అయినాయి అని అనిపిస్తుంది. సో ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్ ఇన్ లైటర్ షేడ్. సమ్మర్ కాబట్టి ఇలా లైట్ షేడ్లో తీసుకున్నా. ఇదైతే కంప్లీట్ పార్టీ వేర్ లాగా వేసేసుకోవచ్చు, అంటే సెమీ పార్టీ వేర్ లాగా వేసుకోవచ్చు బర్త్డే పార్టీస్కి, కిట్టి పార్టీస్కి అట్లాగా. ఎందుకంటే మొత్తం ఇట్లాగా జరీ బుటాస్ వచ్చినట్టుగా వచ్చింది అన్నమాట. దీని క్లాత్ కూడా ఏంటంటే మనకి ఇలాగా పార్టీ వేర్ రా సిల్క్ ఉంటుంది చూడండి, అది ఎలా ఉంటుందో అలా వచ్చింది. మధ్యలో ఇలా ఒక లేస్ మొత్తం పైనుంచి కింద వరకు ఇలా లేస్ అటాచ్ చేశారు. మధ్యలో మొత్తం జరీ వీవింగ్ వచ్చింది. హ్యాండ్స్ ఇట్లానే వస్తాయి, కాకపోతే హ్యాండ్స్ కి లైనింగ్ రాలేదు, అందుకని కొంచెం కలర్ డిఫరెన్స్ కనిపిస్తుండొచ్చు. ఇక్కడ 3 లైన్స్ లాగా పట్టీ లాగా ఇచ్చారన్నమాట గోటాపతి బార్డర్ తోటి. ఇది కూడా మనకి స్ట్రైట్ ఫిట్, కాకపోతే ఇది ఇలాగా విత్ లైనింగ్ వచ్చింది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది ఒకలాంటి పల్చటి క్లాత్ అనమాట. సో విత్ లైనింగ్ కింద వరకు విత్ లైనింగ్ ఇచ్చారు కాబట్టి హ్యాపీగా వేసుకోవచ్చు. వేసుకుంటే కూడా ఇది చాలా డీసెంట్ గా ఉంది ఈ డ్రెస్ కూడా. అండ్ దీనికి మనకి సేమ్ అలాగే ప్యాంట్ ఇచ్చారు. అండ్ కింద ఇలాగా సేమ్ క్లాత్ ని ఇలాగా యాడ్ చేశారు అన్నమాట. ఇంత పట్టీలాగా ఒక గోటాబత్తి బార్డర్ పెట్టేసి. ఇది కూడా స్ట్రైట్ ప్యాంటే అండ్ చాలా కంఫర్టబుల్ గానే ఉంది. సేమ్ అది మొత్తం ఒకటే మోనోటనీలో అవ్వకుండా దుపట్టాకి కింద సైడ్ ఒక్కటి ఇలాగా బేబీ పింక్ ఇచ్చారన్నమాట. సో ఇది టాప్ కదా. సో టాప్ కి కొంచెం ఇలా వస్తుంది అన్నమాట చున్నీ. సేమ్ స్కై బ్లూవే, సేమ్ ఇలాగ మనకి షైనీ షిఫాన్ లా ఉంటుంది చూడండి, అలా వచ్చిందన్నమాట చున్నీ. కింద సైడ్ మాత్రం ఇలాగా పింక్ కలర్ లో షేడింగ్ ఇచ్చారు. సో ఇదొక డ్రెస్. ఇది కూడా నాకు సమ్మర్ కి పర్ఫెక్ట్ అని అనిపించింది. ఎస్పెషల్లీ ఐ లవ్ దట్ కలర్. కలర్ చాలా డీసెంట్ గా చాలా బాగా వచ్చింది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్ ఆఫ్ కోర్స్ విచ్ ఐఎమ్ వేరింగ్. సో ఈ డ్రెస్ కూడా నాకు బాగా అనిపించింది. క్లాత్ అయితే చెప్పాను కదండి, బేసిక్ గా వీటిలో క్లాత్లు బాగున్నాయి. అంటే సమ్మర్ లో ఎక్కువసేపు క్యారీ చేయాలనుకున్నా సరే హ్యాపీగా క్యారీ చేసే విధంగా ఉన్న డ్రెస్లు అనమాట ఇవన్నీ కూడాను. సో ఇది కూడా మంచిగా అంటే కలర్ బాగుంది. ఎట్లా అంటే ఒకలాంటి గంధం కలర్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ ఎల్లో అని కాదు, బ్రైట్ ఎల్లో అని కాదు, కానీ ఒకలాంటి గంధం కలర్ లా వచ్చింది అన్నమాట ఈ డ్రెస్. అండ్ యోక్ పార్ట్ లో ఇక్కడంతా మనకి థ్రెడ్ అండ్ అలాగే చిప్ వర్క్ ఇచ్చారు పైన. అండ్ మోస్ట్లీ నాకు ఈ నెక్ కూడా బాగా నచ్చింది. ఎక్కువ వీ నెక్స్ నాకు అంతలా సూట్ అవ్వవు. సో దిస్ ఇస్ లైక్ బాగుంది అని అనిపించింది. హ్యాండ్స్ కూడా ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ఇలా లైన్స్ లాగా ఇచ్చారన్నమాట. అండ్ మిగతా డ్రెస్ పైన అంతా కూడా చిన్న చిన్న ఫ్లోరల్ బూటీస్ లాగా ఇచ్చారు. ఈ యోక్ పార్ట్ దగ్గర ఇలా బటన్స్ లాగా పెట్టేసి తర్వాత అంతా ఇలా చిన్న చిన్న ఫ్లోరల్ బూటీస్ లాగా మొత్తం టాప్ అంతా ఇచ్చారు. ఇది కూడా స్ట్రైట్ కట్ టాపే, అటు ఇటు స్లిట్ తోటి వస్తుంది. ప్యాంట్ కూడా సేమ్ ఇదే ఎల్లో కలర్ స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద చున్నీ, చున్నీ పైన ఇలాగా వైట్ ప్రింట్ వచ్చింది అన్నమాట, చిన్న చిన్న డాట్స్ లాగా. ఇలా మొత్తం చున్నీ పైన అంతా ఇలాగే డాట్స్ లాగా వచ్చింది. అటు ఇటు బార్డర్ లాగా ఇలా ఇచ్చారు ప్లెయిన్ గా. సో ఇది ఒక డ్రెస్. ఈ డ్రెస్ లో అయితే కలర్ చాలా బాగుంది అండ్ అలాగే కంఫర్ట్ చాలా బాగుంది. దీనికి లైనింగ్ ఏం రాలేదు, బట్ స్కిన్ పైన చాలా సాఫ్ట్ గా ఉంది. సో ఎంతసేపు క్యారీ చేయాలన్నా క్యారీ చేసేయచ్చు అనమాట, అంత బాగుంది. అండ్ అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా బడ్జెట్ లోవేనండి, ఏది కూడా ఎక్స్పెన్సివ్ కాదు. అన్ని 699, 799 అలాగే ఉంది. ఓన్లీ ఫస్ట్ చూపించిన ఈ బ్లూ డ్రెస్ ఒకటి 999 ఉంది. ఇది తప్ప మిగతా అన్ని 699. ఈ డ్రెస్ అయితే ఇంకా తక్కువకే వచ్చింది, 649కే వచ్చింది.
అలా అన్నమాట. సో అన్ని తక్కువ ప్రైజెసే. సో మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. వీటి లింక్స్ అన్ని కూడా అమెజాన్లో ఉన్నాయి. మీకు ఏదైనా అవసరం ఉంది, మీకు నచ్చింది, ఆ బడ్జెట్ మీకు ఓకే, మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.